పెట్రోల్ డబ్బులైనా సంపాదించరా. అరే నువ్వు ఉండరా, నేను చూసుకుంటా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నాగేశ్వరరావు గారిని కలవాలి సార్. ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ లో ఉన్నారు. పర్లేదండి, జస్ట్ 2 minutes హలో చెప్పేసి వెళ్ళిపోతాం. ఎక్కడ ఉంటారు ఆయన? 2 minutes ఏం సరిపోద్దిరా, 1.5 hour కావాలి. ఏకాంతంగా చర్చలు జరపాలి కదా. నువ్వు ఉండరా, ముందు 2 minutes అని చెప్పి లోపలికి వెళ్ళి సెటిల్ అవుదాం. నేను చూసుకుంటాను కదా, రిలాక్స్. ఎక్కడ ఉంటారండి ఆయన? అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదే. అవసరమా? రే, అపాయింట్మెంట్ తీసుకోవాలంట. ఎక్కడ తీసుకోవాలి? ఇప్పటికిప్పుడు అపాయింట్మెంట్ అంటే వెళ్ళారా? కనీసం ఆయన పిఏ అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఎవడరా ఆయన పిఏ? ఇక్కడే ఎక్కడో పని లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరా ఆయన పిఏ? పిఏ నేనే. ఈయన అట్రా పిఏ. నువ్వు చెప్పలా పరం బేవర్స్ గా మన సోళ్ళంతా ఇంటుంటాడనే మాట్లాడా. సార్ మీరేనా పిఏ? యా, నేనే పిఏ. నా విషయం పక్కన పెట్టండి, అసలు మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? అరే సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. అది కాదు. We should start the work in పైకి ఎవరు రానిచ్చారు రా? We are from St. Xavier's College, sir. Sir, college youth festival ఉంది. యూత్ ఫెస్టివల్ కి ఊపుకుంటూ వచ్చేస్తాడు అనుకున్నావా? అంత ఖాళీగా ఉన్నాడు అనుకున్నావా మా బాసు? సార్ రాకపోయినా పర్లేదండి, ఆయన స్పాన్సర్షిప్ ఇప్పిస్తే చాలు. స్పాన్సర్ చేయాలా? ఎంత ఇవ్వాలి? ఎంత? 50,000. అంతే. బాబు నువ్వు కొంచెం పక్కారమ్మా. నువ్వు ఇలా రారా. ఎంత కావాలి? 50,000 అండి. 50,000 సరిపోతా? ఇంకా ఎక్కువ కావాలా చెప్పు. ఈ బిల్డింగ్ అంతా రసిస్తారు స్పాన్సర్షిప్ కి. మీరు పెద్ద మనసు చేసుకుని ఆ బిల్డింగ్ రాయించినా పర్లేదండి. మీకు కావాలన్నా 2% కమిషన్ ఇస్తా. 2% మీరు బతకాలి కదా. ఓహో, నాకు 2% ఇస్తావా? నేను బ్రోకర్ అనుకున్నారా? బ్రోకర్ అనుకున్నారా? It's going to be a డబ్బులు ఏం చేస్తారో నాకు తెలుసురా? 2% It's going- అమ్మాయిలు వేసుకుని Just excuse me. మీ సంగతి నాకు తెలుసురా రేయ్. నా పర్సెంటేజ్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. అరే నాన్న, మీకెందుకు సార్? నేను మాట్లాడుతున్నాను వీళ్ళతోటి. అయ్యో నాన్న మీరిక్కడ ఎంతసేపు అయింది వచ్చి? 5 నిమిషాలే అయింది వచ్చి. 5 నిమిషాలు అయిందా వచ్చి? అంటే మీరేదో మీటింగ్ లో ఉన్నారని ఆయన చెప్పారండి. అరే ఆ మీటింగ్స్ అని పిచ్చి పిచ్చి మీటింగ్స్, ఇలాంటి డఫర్ గాల్ని పెట్టుకుంటే ఏమీ తెలియకుండా ఇలా రియాక్ట్ అవుతారు. ఓకే ఓకే, అంటే ఆ రోజు ప్లేన్ లో స్టూపిడ్ గా బిహేవ్ చేశారని సారీ చెప్దామని వచ్చానండి. అయ్యో మీరు పెద్దవారు, నాకు సారీ చెప్పడం ఏంటండి? ప్లీజ్ లోపల రండి. ఓకే ఓకే సరే అండి. పెద్దవాడా?